ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు, అది యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి, కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. పురాభద్ర ఒక పాదం, ఉత్తరాభద్ర 4, రేవతి 4 కలిపి మనకు ఈ యొక్క మీనరాశి మీనలగ్నం వారికి వర్తిస్తుంది. మీనరాశి మీనలగ్నం వారికి ఏళ్ళనాటి శని ప్రభావం మీకు మీ రాశిలోకి వచ్చేసింది. అంతా చాలా వరకు మీరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు మీనరాశి మీనలగ్నం వారు. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థంలో ఉన్నారు. పెద్దగా యోగించే అవకాశాలు కనిపించట్లేదు. ఈయన మీకు మారుస్తాను అంటే తల్లి భావాన్ని కొంచెం పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఈయన మీకు అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి పంచమ వీక్షణ చేత కొంచెం అనారోగ్య సమస్యలు, ఒళ్ళు నీరు పట్టడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు మీరు జాగ్రత్త పరులై ఉండవలసిన అవసరం ఎంతైంది. ఆరోగ్య విషయంలో మీకు వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది కూడా నిద్రాభంగం, అలాగే తిప్పట, అధిక శ్రమ ఇవన్నీ పడి కొంచెం మీరు స్థిరతత్వాన్ని కోల్పోతారని చెప్పుకోవచ్చు. అందుకే దుర్గా ఆరాధన చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక శుక్రుడు కేతువు 6లో ఉన్నారు. 6లో శుక్రుడు యోగించాడు, కేతువు యోగించి దైవభక్తి పరంగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మోక్ష సాధనల కోసం మీరు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కుజుడు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు, ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు ఏదైనా ఇండస్ట్రీ రంగంగా కానీ ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఉన్నా సప్తంలో రవిబుద్ధులు ఉన్నారు కాబట్టి ఆలోచన మంచిదే. ఈ పక్షం రోజుల్లో దానికి శ్రీకారం చుట్టడం కూడా మంచిదే. ఇలా చేయటం మూలంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశాలు చాలా వరకు స్పష్టతనిస్తూ ఉన్నాయి. అమ్మవారిని సువాసన పుష్పాలతో అర్చించండి. అమ్మవారి అనుగ్రహంతో మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సిబ్లింగ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది అమ్మవారి పూజ. లక్ష్మీ పూజ, దుర్గా పూజ, సరస్వతి పూజ విద్యనిస్తుంది, ఆలోచనను పెంచుతుంది. అది సిబ్లింగ్స్తో ప్రాబ్లం వచ్చే అవకాశాన్ని తుడిచిపెట్టేస్తుంది. అలాగే అష్టమంలో అష్టమాధిపతికి కూడా కాబట్టి వాయు ప్రమాణానికి కాకుండా చూసుకోవటానికి కూడాను మనకు ఈ యొక్క శుక్రస్థానం అనేది చాలా మంచిగా 6లో ఉన్నటువంటిది ఆ స్థానము. అంటే మీకు 3వ ఇంటి అధిపతి సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ కొలాప్స్ అవుతాయి. అలాగే అష్టమం అంటే అనారోగ్య సమస్యలు, ఈ పిసిఓడి, గర్భసంచి సంబంధించి సంతానలేమి సమస్య ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ను మీరు పోగొట్టుకోవాలంటే చక్కగా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని యోగా సూచనలు, మ్యూజిక్ థెరపీలు ఇవన్నీ చేసుకుంటూ, అలాగే దేవునికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, ధ్యాన జపాలు చేసుకుంటూ మంచి జీవితం వైపు మోటివేట్ అవుతారని ఆశిస్తూ స్వస్తి.